నేచర్ ఎంత గ్రేట్ అండి. ప్రెగ్నెన్సీ టైంలో ఆల్మోస్ట్ 5 grams ఆఫ్ ఫ్యాట్ అనేది ఎక్స్ట్రాగా బాడీలో ఉంచుతుంది ప్రెగ్నెంట్ లేడీకి. అదంతా కూడా తను నరిష్మెంట్ సరిగా లేకపోయినా అదంతా కరిగి కూడా పాలు తయారయ్యే అవకాశం ఉంది. సో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాగా లిక్విడ్స్ తీసుకోవాలండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే బాలింతకి నీళ్ళు ఇవ్వరు, వాళ్ళకి డిహైడ్రేషన్ అయినా పర్వాలేదు, నీళ్ళు ఇస్తే కడుపు పొంగిపోతుంది అని చెప్పేసి అక్కడ పథ్యం చేస్తారు. తర్వాత చాలా గొడ్డు కారం లాగా ఇచ్చేస్తారు, చాలా కారం తింటే వాళ్ళకి మంచిదని. సో తాగితే మంచిదే, కానీ దానికి కౌంటరాక్ట్ చేసేదానికి నీళ్ళు కూడా ఇవ్వాలి కదండి, తల్లికి పాలు కూడా ఇవ్వాలి. సో పౌష్టిక ఆహారం అవసరం. సో ఆల్మోస్ట్ 300-600 క్యాలరీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి తల్లికి, పాలు ఇచ్చే తల్లులకి. ఇదే కాకుండా లిక్విడ్స్ ఏ కాకుండా వాళ్ళకి సప్లిమెంటేషన్ ఆఫ్ కాల్షియము, విటమిన్స్, తర్వాత ఆకుకూరలు, ప్రోటీన్స్ అండి. ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే గుడ్డు, మాంసము, వాళ్ళు ఒకవేళ వెజిటేరియన్స్ అయితే పన్నీరు, టోఫు. మళ్ళీ అక్కడ మనకి ఇంకొక ప్రాబ్లం ఉంది, పప్పు దినుసులు ఇవ్వాలంటే కూడా మళ్ళీ భయపడతారు. బాలింతకు పప్పు దినుసులు ఎలా ఇస్తే మళ్ళీ వాళ్ళకి ఏమన్నా చీమ్ పడుతుందని చెప్పేసి భయపడతారు. సో పప్పు దినుసులు ఇవ్వచ్చండి, నో ప్రాబ్లం. ఆకుకూరలు అవన్నీ పెట్టచ్చండి. అండ్ ఆల్సో ప్రోటీన్, పన్నీరు, టోఫు ఇలాంటివన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం. మన బీన్స్, చిక్కుడుకాయ వీటన్నిటిలో కూడా చాలా ప్రోటీన్ ఉంది, పల్లి వీటిలో ప్రోటీన్ ఉంది. సో గుడ్ ప్రోటీన్ డైట్ ఇవ్వాలి. సరే, ఇప్పుడు 5 grams ఆల్రెడీ ఫ్యాట్ ఎక్స్ట్రా ఉంది కదా, అవన్నీ కరిగి పాలు తయారవుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక తల్లికి ఎలా ఉంటుందంటే తన బేబీ కోసం తను ఏమన్నా చేస్తుంది, ఎవరు ఏది తినమన్నా తింటుంది, ఏమి తన ఒంటికి మంచిది కాదన్నా కూడా ఒక్కొక్క లోఫ్ బ్రెడ్ తినేస్తుంది, మొత్తం ప్యాకెట్ బ్రెడ్ అన్నా తినేస్తుంది పాలు పడుతుంది అని చెప్తే ఎవరైనా. అవంతా ఏం అవసరం లేదండి. అలాగ టూ మచ్గా చేస్తే కూడా డెలివరీ అయిన తర్వాత వెయిట్ తగ్గాలండి. రోజుకు వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఇలాగే ఎక్స్ట్రాగా బ్రెడ్, మిల్క్ బ్రెడ్ తింటే ఎందుకు వస్తుందండి? మా నాయనమ్మ టైంలో అసలు మిల్క్ బ్రెడ్డే లేదు, అప్పుడు అందరికీ చక్కగానే ఇచ్చింది కదండి. సో మిల్క్ బ్రెడ్తో మిల్క్ రాదు. మీరు చక్కగా తపనతో పాలిస్తే పాలు వస్తుంది. అండ్ సరిగ్గా లిక్విడ్స్ తీసుకుంటే, డీహైడ్రేషన్ లేకుండా ఉంటే, మన బాడీలోనే కాల్షియం ఉన్నది, మన బాడీలోనే ఫ్యాట్ ఉన్నది, మన బాడీలో ప్రోటీన్ ఉంది. అవన్నీ తయారయ్యి అది మిల్క్లోకి వెళ్ళి బేబీకి పౌష్టికంగా పాలు తయారవుతుంది.